తెలంగాణలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీళ్లలో తేలియాడుతున్నాయి. చెరువు బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ భవనాలను వరద చుట్టుముట్టింది. చెరువు పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎలాంటి ఎన్ఓసీ తీసుకోకుండానే పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పేదలకు కావాల్సింది ఇళ్లే అయినప్పుడు అవి ఎక్కడ నిర్మించి ఇచ్చినా తీసుకుంటారని అనుకున్నారో ఏమో. గత ప్రభుత్వ హయాంలో ఇదిగో ఇలా చుట్టూ నీరు చేరేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టేశారు. నేళ్లపై తేలియాడే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామ పరిధిలోనివి. ఈ ఇళ్లు నిర్మించింది పూర్తిగా బఫర్ జోన్లో. తుర్కయాంజల్ మాసప్ చెరువు అలుగుపోస్తే ఆ ప్రవాహం 30 ఫీట్ల వెడల్పు గల నాలాగుండా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువులోకి వస్తుంది. ఆ నాలాకు అటు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టారు. పిల్లర్లు, స్లాబులు, గోడలతో కొన్ని బ్లాకులు 70% మేర పూర్తయితే ఇంకొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 2016, 2017లో పనులు మొదలైతే ప్రతి వర్షాకాలంలోనూ ఇలా బ్లాకుల చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్ సర్వే నంబర్ 126లో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల అంచనా వ్యయంతో G+9తో 1296 కుటుంబాలు ఉండేందుకు 12 బ్లాకులు నిర్మించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటి వరకు 6 బ్లాకుల నిర్మాణాలు పూర్తి చేశారు. వీటికి ప్లాస్టింగ్ జరగాల్సి ఉంది. అవి కాకుండా మరో 2 బ్లాకుల నిర్మాణ పనులు సగం వరకు చేరుకున్నాయి. మరో 4 బ్లాకులు సెల్లార్ల దశకే పరిమితమయ్యాయి. భారీ వర్షాలకు మాసప్ చెరువు నిండి అలుగుపోయటంతో ఆ ప్రవాహానికి దిలావర్ ఖాన్ చెరువు నిండి బ్యాక్ వాటర్ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చేరుకుంది. ఇళ్ల నిర్మాణ సమయంలో పక్క నుంచి కాలువ తీశారు. అయినా భారీగా వచ్చే అలుగునీటితో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వరదతో మునిగిపోయాయి. పిల్లర్ పునాదులకు వేసిన ఇనుప చెవులు 8 ఏళ్లుగా నీళ్లలోనే ఉన్నాయి. నిర్మాణ దశ నుంచి కాంట్రాక్టర్ మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడి పనులు చేశారు. ఎంత తోడినా మళ్లీ వరద వస్తూ ఉండటంతో ఆ కాంట్రాక్టర్ చివరికి చేతులెత్తేశాడు. ఏడాది క్రితమే పనులు నిలిపివేశారు. 8 ఏళ్లుగా నీళ్లు చేరి ఉండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇంజాపూర్ దిలావర్ ఖాన్ చెరువు పరివాహక ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎలాంటి ఎన్ఓసీ తీసుకోకుండానే ఆగమేఘాలపై పనులు ప్రారంభించారు. చెరువు పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ ఉందా అని ఇంజాపూర్ గ్రామస్తుడు ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ డీఈని సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. దీనికి డీఈ తాము ఎలాంటి ఎన్ఓసీ ఇవ్వలేదని, తమను ఎవరూ సంప్రదించలేదని లిఖితపూర్వకంగా ఇచ్చారు. చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యంగా రంగంలోకి దిగిన హైడ్రా ఈ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.